ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. రాబోయే రోజుల్లో సింహరాశి వారికి అతిపెద్ద శుభవార్త వినపోతున్నారు. నిజంగా అదేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు. మరి రాబోయే రోజుల్లో సింహరాశి జాతకులకు కలిగేటువంటి శుభవార్త ఎలా ఉండబోతోంది, మరి వారి యొక్క శుభవార్త వల్ల ఎటువంటి శుభవార్తలు పొందబోతున్నారు, అసలు రాబోయే రోజుల్లో సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు, అలాగే మీకున్న కష్ట నష్టాలు, సమస్యలు, బాధల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఇలాంటి ఎన్నో విషయాలను ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. వీడియోలకు వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక వీడియోలకు వెళ్ళినట్లయితే, నాయకత్వ లక్షణాలను ఎక్కువగా ఉండే ఈ సింహరాశి జాతకులకు జన్మ ధన్యమవుతుందని చెప్పాలి. మరికొన్ని రోజుల్లోనే మీ జీవితంలో కొన్ని అద్భుత సంఘటనలు జరగబోతున్నాయి. అప్పటికప్పుడే ఈ సింహరాశి జాతకుల జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సరే వాటిని వెంటనే రిలీఫ్ పొందుతారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారానికి మార్గం దొరుకుతోంది. కానీ వృత్తి జీవితంలో మాత్రం కొంచెం ఇబ్బందులు అనేవి తప్పదనే చెప్పాలి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఖచ్చితంగా ఫలిస్తోంది. రాబోయే రోజుల్లో కొన్ని ఇబ్బందులతో పాటు ఆనందం, సంతోషం కూడా కలిసి వస్తాయి. ఎందుకంటే ఇబ్బందులు వచ్చిన తర్వాతే కదా ఆనందం, శాంతి యొక్క విలువలు మనకు తెలిసేది. జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూల పరిష్కారమయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. నిరుద్యోగులకు సమస్య కూడా ఉండబోతోంది. నిరుద్యోగులకు మీరు కష్టపడి ప్రయత్నాలు చేసినట్లయితే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఉద్యోగంలో స్థిరత్వం కూడా లభిస్తోంది. వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. లాయర్లు తదితర వృత్తి నిపుణులుగా డిమాండ్ పెరుగుతోంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. కొన్ని ఊహించని పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి అవకాశం కనిపిస్తోంది. కొద్దిపాటి ప్రయత్నంలోనే సింహరాశి వారికి పెళ్లి సంబంధాలు నిశ్చయమవుతాయి. విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి ఈ యొక్క సమయం అనేది చాలా అనుకూలంగా కనిపిస్తోంది. అలాగే సింహరాశి వ్యక్తులు ఎంతో కాలంగా చేయాలనుకున్న తీర్థయాత్రలు ప్రస్తుత టైంలో కూడా చేయడం జరుగుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన అనేది చేస్తారు. దానితో సింహరాశి వారికి జన్మ ధన్యమవుతోంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది మీరు పొందుకోబోతున్నారు. సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతోంది. దేవదేవులు అండదండలతో మీకు బాగా కలిసి వస్తోంది. ఇకపోతే పుణ్యక్షేత్ర సందర్శన అనంతరం మీ లైఫ్ టోటల్గా చేంజ్ అవుతోంది. మీ లైఫ్లో కొత్త మార్పులను చూస్తారు. ఈ సమయంలో భూముల రేట్లు పెరగడం వల్ల సింహరాశి వ్యక్తులు కోటీశ్వర్లు అవుతారు. రాబోయే రోజుల్లో భూములకు మరింత భారీ డిమాండ్ అనేది పెరుగుతోంది. వ్యవసాయ భూముల నుంచి కూడా ఇళ్ల స్థలాల వరకు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలు పలుకుతాయి. అయితే వ్యాపారాల నుంచి ఉద్యోగాల వరకు భూములపైన పెట్టుబడులు పెట్టడంతో ధరలు పెరిగి ఈ రాశి వారికి అంటే సింహరాశి వారు కుబేరులు అవుతారు. రియల్ ఎస్టేట్, అపార్ట్మెంట్స్, ఇళ్ల నిర్మాణాలు ఇలా అన్ని రకాలను కూడా వీరికి మంచి జరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే సింహరాశి వారికి కనక వర్షం కురుస్తోంది. కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. సింహరాశి వారికి మీరు కలలో కూడా ఊహించినటువంటి అదృష్టం, ధనము మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతోంది. మీకు ఒక్కసారిగా దశ అనేది తిరగబోతోంది. ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్లో సతమతమవుతున్న మీ లైఫ్ ఒక్కసారిగా డిఫరెంట్గా చేంజ్ అయిపోతుంది. మీ లైఫ్ స్టైల్ అనేది టోటల్గా డిఫరెంట్గా మారిపోతుంది. అదృష్టం అంటే ఎలా ఉంటుందో అనేది సింహరాశి వారు అసలు ఒక్కసారిగా వీరి జీవితం అనేది ఎంతో అద్భుతంగా మారబోతోంది. ఆర్థిక పరిస్థితులు కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఆర్థికంగా మీరు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. అలాగే మీకున్న అప్పులన్నీ కూడా తొందరలో అవన్నీ కూడా తీరిపోతున్నాయి. ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు అనేవి ఉంటాయి. సింహరాశి జాతకులకు ఉత్తమ ఫలితాలు వస్తాయి.
మీరు పనిచేసే రంగంలో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవదేవులు అందరూ కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేయబోతున్నారు. కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా, ఎటువంటి చిన్న ప్రాబ్లం వచ్చినా సరే, ఆ దేవుళ్ళు మీకు అండగా ఉండి మీ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేయబోతున్నారు. అలాగే బయట వ్యక్తులు ఎవరైతే మీ ముందు నిలబడి ఇదివరకు పొగరుగా ఉన్నారో వారు ఇప్పుడు మీ దగ్గర తోక ముడుచుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే ప్రజెంట్ ఏదైనా వ్యాపారం చేస్తున్నారా, ఆ యొక్క బిజినెస్లో మీరు బాగా రాణిస్తారు. ధన లాభం అనేది కలుగుతోంది. అంతేకాకుండా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే నిత్యం కష్టపడతారో అటువంటి సింహరాశి వారికి మాత్రమే ఇటువంటి ప్రయోజనాలు కలుగుతాయని గుర్తుపెట్టుకోండి. ఇక నుంచి సింహరాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతోంది. మీరు చేపట్టిన అన్ని పనుల్లో కూడా సక్సెస్ని ఖచ్చితంగా సాధిస్తారు. ఇకపోతే రాబోయే రోజుల్లో సింహరాశి జాతకులకు విపరీతమైన అదృష్టం అనేది పట్టబోతోంది. అవును, సింహరాశి వారికి అతిపెద్ద శుభవార్త. రాబోయే రోజుల్లో లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేరులను చేయబోతోంది. ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది. మీరు కన్న కలలన్నీ కూడా నెరవేరుతాయి. ఆర్థికంగా బాగా ఎదుగుతారు. డబ్బుకు కొదవే ఉండదు. ధనలక్ష్మి ఇంట్లో నాట్యం ఆడుతోంది. వృత్తి వ్యాపారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. ఏ రకంగా చూసుకున్నా సరే ఈ సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో నిత్యం కష్టపడుతూ ఉంటారో అటువంటి వ్యక్తులకు మాత్రమే దైవం యొక్క అనుగ్రహం పట్టిందల్లా బంగారంగా మారబోతోంది. మీకు దైవం అండగా ఉండడం వల్ల శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు. ఈ యొక్క ఫలితాలతో సింహరాశి వారికి జీవితం అనేది పూర్తిగా మారిపోబోతోంది. మీ దగ్గర డబ్బు ఉంది కదా అని పొగరుగా ఉండకండి. అహంకారం అని అస్సలు పెంచుకోకండి. ఎవరిని దూషించకండి. కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా చిన్నచూపు చూడకూడదు. మీ దగ్గర డబ్బు ఉంది కదా అని అవసరమైన ఖర్చులు బడాయిలకు పోయి ఖర్చు పెట్టడం వల్ల మీరు అన్ని రకాలుగా మళ్ళీ నష్టపోతారు. ఇలా చేస్తే కనుక లక్ష్మీదేవిని మీరు అనుమానించినట్లే అవుతుంది. కాబట్టి డబ్బుని వృధాగా ఖర్చు పెట్టకూడదు. అలాగే జూదం, ధూమపానం అలాంటి వాటికి కూడా డబ్బుని ఎక్కువగా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు తొలగిపోతోంది. కాబట్టి ఇప్పుడు మేము చెప్పిన అన్నీ కూడా మీరు నిత్యం పాటించినట్లయితే మంచి ఫలితాలను పొందుకుంటారు. మీరు చాలా అదృష్టవంతులుగా మారుతారు. ఓకే అండి, సింహరాశి వారు మేము చెప్పిన ఈ ప్రతి ఒక్కటి పాటించినట్లయితే మీ జీవితం చాలా అద్భుతంగా మారుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.